నా పేరు రితిక. ఇప్పుడు మేము చెప్పబోయిన స్టోరీ యోనా. ఒకప్పుడు యోనా ఏంటంటే దేవుడి మాట ఇప్పుడు ఆయన మనిషి ఉంటుంది అనమాట. దేవుడు ఒక రోజు అంటాడు యోనాని, యోనా నినవే పట్టణం నాశనం అవుతుంది, అడిగిపోయి స్వార్థం ప్రకటించు అంటే యోనా దేవుడి మాట వినకుండా కాశీషి పోతా అని చెప్పి కాశీషి ఓడ ఎక్కుతాడు. ఎక్కిన దానికి ఏం చెప్తాడు, యోనేమో నిద్రపోతుంటాడు. అప్పుడు ఆ బోటు కదులుతుంటుంది, తుఫాన్ వస్తుంటుంది. అయితే అప్పుడు వాళ్ళు తప్పుకొని చేసుకొని చిప్ చేస్తాడంట. చిప్ చేసిన తర్వాతకి అప్పుడు దాంట్లో పేరు యోనా హాస్టల్ అంట. యోన ఎక్కడున్నా నెట్టుకుంటే అప్పుడు కింద గోల్ కింద ఉన్నాడంట. అప్పుడు పండుకుంటుండంట. యోనని లేపి తీసుకెళ్లి పట్టి నేను తప్పు పని చేసిన, నన్ను పట్టలో పడేయనని చెప్పిండంట. పిల్లల పడగానే ఒక చేప వచ్చి యోనని మింగేస్తారనమాట. ఆడ మొత్తం కడుపు లోపల చిక్కు చీకటి మొత్తం వాసన ఉంటుంటే అటు ముందు పుచ్చుకుంటుంటే అటు ఉన్నాడనమాట. 3 రోజులు ఆయన ఏం తినకుండా తాగకుండా అట్లనే ఉన్నాడనమాట. అప్పుడు చేప గిట ఫాస్టింగ్ ఉండే. 3 రోజులకి దేవుడు ఆయన సారీ జీసస్ అని చెప్పి ఆయన సారీ జీసస్, నేను ఇంకొకసారి నీ మాట వింటాను, ఏ తప్పు పని చెయ్యను అని చెప్పి తీసుకుంటాడు. అట్లా చెప్పుకుంటూ అయితే దేవుడు అంటాడు చేప యోనానిపై సముద్రం బయట కక్కేసాయంటే అప్పుడు పోయి యోనాను కక్కేస్తాడు సముద్రం బయట. అప్పుడు కక్కేస్తే దేవుడు అంటారు యోనా పట్టుకుని వెళ్ళి చెప్పు అని చెప్తాడు. చిన్నమే పట్టణానికి పోయి అందరికీ స్వార్థ ప్రకటిస్తే అందరూ ఉంటారు. ఏ తప్పు పని చేయకుండా మంచిగా ఉంటారు. అప్పుడు యోనా ఎలా అయితే దేవుడు మాట వినకుండా తార్షీషు పట్టణానికి వెళ్ళినా అప్పుడు దేవుడు యోనాని చేప కడుపులు వేసి అట్లా పనిష్మెంట్ ఇచ్చిందో, మీరు గిట దేవుని మాట విని ప్రేమగా ఉండాలి. అందరూ దేవుని మాట వినాలి, లేకపోతే దేవుడు మీకు గిట పనిష్మెంట్ ఇస్తాడు. అందరికీ థ్యాంక్ యూ.